ఈరోజు ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు 156వ రోజు నిరసన దీక్ష సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ అమరావతి రాజధాని రైతులకు అండగా రాజధాని ప్రాంత రైతులకు 1 ఎకరాకు ₹1,00,00,000 లేదా గవర్నమెంట్ విలువ ప్రకారం 4% మరియు 1250 గజాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాజధాని ప్రాంత రైతు కూలీలకు నెలకు ₹10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజధానిలో కూలీలు ఎంతమంది అంతమందికి నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 12,50 గజం ఇవ్వాలి. రాజధాని కూలీలకి నెలకు ₹10,000 ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 12,50 మంది అంతమందికి ఇవ్వాలి. రాజధాని రైతులకి, రైతు కూలీలకి, రాష్ట్ర ప్రజలకి, కూటమి ప్రభుత్వాన్ని, మీడియా మిత్రులకి ఇక్కడ ఈ రిలే నిరసన దీక్ష టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ 156 రోజుల నుంచి చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ రైతులకి జరుగుతున్న అన్యాయం గురించి ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. చూస్తూనే ఉన్నాం. 2014లో రాజధాని యూనివర్సిటీలో పొలాలు కొనుక్కొని రాజధాని పెట్టి ఎప్పటికప్పుడు ఈ రాజధాని రైతుల మీద చట్టం లేని రాజధాని ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాదు. పేరుకు డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నారు, ఏం డెవలప్ చేయటం. ఎందుకంటే 14లో అటు రాజధాని ఇటు రాజధాని టైం వేస్ట్ చేసి 2015లో ఫ్లాట్లు విధ్వంసం చేశారు. ఎందుకంటే వాళ్ళు కూలింగ్ తీసుకున్న దాంట్లో రేట్లు పెంచుకోవడం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ స్వార్థం. 2016లో మోడీ గారు నోట్లు రద్దు చేశారు. ఆయన దయతోటి కూడా మళ్ళీ కొత్త రాజధాని, కొత్త రియల్ ఎస్టేట్ పతనం అయిపోయి ఇక్కడ అన్నాన్ని జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. అలాగే మళ్ళా 2017లో జిఎస్టీ బిల్లు అన్నారు. అంటే ఆ నోట్ల రద్దు ఎలా అలాగే 2018లో వచ్చినప్పటికీ ఈ పరిపాలన బాగలేదు. మరి వాళ్ళకి ఒప్పందాలు ఎక్కడ బేసుకున్నాయో ఈ పాసిపోయిన లడ్డిచ్చింది కేంద్రం అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చిన్నబాబు, పెద్దబాబు పెద్ద సూట్ కేసులు తీసుకొని అమ్ముడు పోయారని చెప్పి అన్నాడు. ఇదేంటే అంతమైపోయి ఏడమో ఏరే ప్రత్యామ్నాయం లేక రాజధాని పెట్టి రియల్ ఎస్టేట్ వచ్చింది, మీకు కోట్లు అవుతాయి అని చెప్పి కళ్ళబోయిన కబుర్లు చెప్తా ఉన్నారు ఎప్పటికప్పుడు. 2018 అట్లా అయిపోయింది. అట్లా కొత్త సాగనం గారు 2019లో మళ్ళీ 2019 రాగానే జగన్ గారు గెలిచారు. ఆయన ఏం చేశాడు? 2014లో రాజధాని పెట్టినప్పుడు నాకు ఇష్టమే, కనీసం 30,000 ఎకరాలు కావాలన్నారు. అప్పుడు అందరు కలిసి రాజధాని పెట్టారు కానీ మేధావులంతా పెట్టుబడి పెట్టి ఆ రోజు ఇదే రాజధాని చెప్పుకొని మోసపోయారు. ఆయన మళ్ళీ రాగానే 2019లో అమ్మేసుకొని విశాఖలో కొనుక్కొని 3 రాజధానులు అని చెప్పి ప్రకటించుకున్నారు. ఎంత అన్యాయం! ఏ పార్టీ నాయకుడైనా అడిగారా? వీళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉండి వీళ్ళు ఏం చేశారు? దగ్గర పిలిపించి అఖిలపక్ష సమావేశం పెట్టి గంటలు అయిపోయేది. 5 సంవత్సరాలు చేశారు. ఈ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా. 2020 ఫస్ట్ కరోనా అట్లా అయిపోయింది. 2021లో రెండో కరోనా వచ్చింది, మళ్ళీ ఇబ్బందులు పడ్డారు, అట్లా అయిపోయింది. సరే, ఎన్నో ఇబ్బందులు పడి అనేక విధాలుగా ఈ ప్రాంతంలో పడుతున్న ఇబ్బందులు నేను చూస్తూనే ఉండా. ఎవరైనా ఒక గ్రామ నాయకుడు కానీ, ఒక మండల నాయకుడు కానీ, ఒక జిల్లా నాయకులు కానీ, లేదా ఒక రాష్ట్ర నాయకులైనా సరే ఈ ప్రభుత్వాన్ని ఎవరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఈ విధంగా స్వార్థాలు వాళ్ళు ఎవరు అడిగితే ఎవరు పదవులు పోతాయని వాళ్ళ భయం. ఆ విధంగా నేను చూస్తూ ఉంటే నాకు కడుపు మండి, గుండె రగిలిపోయి బాధేసి అడగాలంటే మనం ఒక ఆయుధం కావాలి. ఈ జేకేఆర్ ఎక్కడ సమస్య వస్తే అక్కడ ప్రత్యక్షం అయ్యి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం ఉన్నా నిలదీయాలి. నిలదీసినప్పుడే సమస్య పరిష్కారం అయింది. ఎందుకంటే ఆయన సీఎం గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ చేయడు, పొలాలు తీసుకుంటాడు, విదేశాలకు అమ్మేసుకుంటాడు. మోడీ గారు విదేశీ వస్తువులు కొనొద్దు అంటాడు, ఇక్కడ మాత్రం పొలం విదేశాలకు అమ్మంటున్నాడు. మరి మోడీ గారికి ఉందా, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉందా, పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉందా అర్థం కావట్లే. ఇక్కడ
జగన్ గారు మాట్లాడతారు. మరి ఆయనకి ఏమి పెన్ పెట్టుండే ఆయనకు అర్థం కావట్లా. వీళ్ళందరిని కూడా చూస్తూ ఉంటే నాకే ఏ పార్టీ అంటే కోపం కాదు, ఏ నాయకుడు అన్నా కూడా కోపం కాదు. ప్రజలకి జరుగుతున్న అన్యాయం గురించి నేను కడుపు మండి గుండె రగిలిపోయి బాధేసి ప్రజల కోసం అడుగుతా ఉన్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే బాగా చేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారు, గెలుస్తారు, లేదంటే ఓడిచ్చేస్తారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే రేపు టీఆర్ఎస్ పార్టీ దఫల వారీగా అన్ని సామాజిక వర్గాలు సీఎం పదవి చేసింది. అట్లాగే నేను ఈ విధంగా అడుగుతూ ఉంటే ఈ సెకండ్ పూలింగ్ మీద వాళ్ళు డెవలప్మెంట్ చేసి ఎకరం 100 కోట్ల నుంచి 150-200 కోట్లు అట్లా అమ్ముకుంటారు. ఇవాళ ఒక 50,000 ఎకరాలు తీసుకోవాలి ప్లాన్ చేసి ఇట్లా డబ్బులు అడగంగానే మళ్ళీ 16,000 ఎకరాలు అన్నారు. అంటే ట్రైల్ వేస్తున్నారు. అసలు వీళ్ళు ఇస్తారా ఈరా ఏమంటున్నారు? ఊరికేమైనా ఇస్తే తీసేసుకుందాం అనుకుంటున్నారు. ఊరికి ఎలా ఇస్తారు చెప్పండి? తరతరాల నుంచి కాపాడుకొచ్చుకుంటున్న భూములు ఊరికి ఎట్లా ఇస్తారు? ఎందుకంటే మీరు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇస్తారు. అంటే 50 గజాలు ప్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే 1 కోటి 2 కోట్లు ఇచ్చి కనీసం సగం ఫ్లాట్ల అపార్ట్మెంట్లు వీళ్ళకి ఇస్తారు. అలాంటిది ఇవాళ ఊళ్ళకి 1000 ఎకరాలు ఇవ్వాలంటే కనీసం ఇక్కడ గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా 10 లక్షలు ఉంటే 40, 20 ఉంటే 80, 40 ఉంటే 160, అట్లా 4 రెట్టింపులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్టింపులు పాటు మేము ఈ విధంగా 4 రెట్టింపులు ఇవ్వమని అడుగుతున్నాం. సగటున ₹1,00,00,000 పడేది, ₹1,00,00,000 లేదా 4 రెట్టింపుల. ఈ రెండులో ఏది న్యాయం అయితే అది ప్యాకేజీ ఇచ్చి రైతుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. 4 రెట్టింపులు ఇవ్వాల్సిందేనని చెప్పి ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే చెప్తున్నారు ఇచ్చిందాకా ఒకటి చెప్తారు, ఇచ్చిన తర్వాత ఉన్నప్పుడు మనం పాలించుకోకుండా డిమాండ్ చేసి అందరూ కలిసి కట్టుగా ఒకే మాట మీద ఉండి మాకు 4 రెట్టింపులు ఇచ్చి 1250 గజాలు ఇవ్వండి, మేము అలాగైతేనే భూములు ఇస్తాం, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చి మీ చుట్టూ మేము తిరగలేము. ఇప్పుడు చూడండి ఫస్ట్ కూలింగ్లో మొన్నదాకా నేను ఏటో ఉండగా మాట చెప్పకూడదు, ఏరు దాటిన దాకా ఏగా 2 సంవత్సరాల నుంచి కనీసం ఈ మధ్యలోకి వచ్చి రైతుల దగ్గర మాట్లాడాల. ఆయన జరిగిన రైతులు చేసిన అన్యాయం ఎంత అన్యాయమో అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు మాట్లాడటం లేదు. రేపు ఇలాగే 2వ పూలింగ్ ఇచ్చినాక కూడా పరిస్థితి అదే ఉంటుంది. అందుకని నేనేమంటున్నానంటే రైతులకి డబ్బులు ఇస్తేనే 1250 గజం ఇస్తేనే పొలం ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు అని చెప్తున్నా. అయితే అందరికీ అవగాహన కలిగింది. రైతులకు అన్యాయం చేస్తే ఒక ఎద్దు కన్నీళ్ళు పెడితే ఆ రైతుకు నష్టం, అదే ఆ రైతు కన్నీళ్ళు పెడితే ఈ దేశానికే నష్టం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. మంచి చేయండి. రైతు మనసు చాలా మంచిది. భూమిలో పైరేస్తాడు, దేవుడిని భారం వేస్తాడు, పండితే తింటాడు, 10 మందికి పంచుతాడు, లేదంటే మోసం చేయడం తెలియని వ్యక్తి రైతు అనేవాడు. అందుకే రైతే రాజు అంటాడు. అందుకని రైతుని మోసం చేయొద్దు, రైతుకు న్యాయం చేయండి, న్యాయం చేసి తీసుకోమని చెప్పి నేను అంటున్నాను. అంతేగాని అభివృద్ధికి మేము అడ్డు కాదు. అభివృద్ధి అవ్వాలి, ప్రపంచ రాజధాని వస్తుందంటే అందరికీ సంతోషమే. అట్లనే భూమిని ఊరక తీసేసుకుంటామంటే మాత్రం ఒప్పుకోం. అందుకని గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం 4 రెట్టింపులు ఇచ్చేసి 1250 గజం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, ఇక్కడ రైతులు తీర్చాలి. కింద నుండి పరిపాలన చేసి ఆ చెట్టు కింద నుండి పరిపాలన చేశాను. మరి ఇప్పుడు రావచ్చుగా రైతుల దగ్గరికి, రైతుల దగ్గర వచ్చి ఇదే మాట చెప్పండి. ఇలాగే పబ్లిక్లో రైతుల దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అడగండి, మాట్లాడండి. లేదు ఈ సమస్యల గురించి 1 గంట ప్రెస్ మీట్లో ముఖాముఖి కార్యక్రమం నాకు ఇవ్వగలరా? నేను మాట్లాడతా సీఎం గారితో డైరెక్ట్గా. ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మీ అందరి ద్వారాగా సీఎం గారికి నేను ఒక సవాల్ ఇస్తున్నా. 1 గంట నాతో మాట్లాడగలరా? లేదు 1 నెల సీఎం చూడండి ఎలా ఉంటుంది ఈ రాష్ట్రం పరిస్థితి, మరి చూపిస్తాం. ఎప్పుడు తరతరాలు మేము మా అబ్బాయిలు మా మనవాళ్ళు మేమే అధికారంలో ఉండాలంటే ఎప్పుడు ఒక కుటుంబంలో ఉంటే ఆలోచన రాదు. ఆలోచన మారాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారాలి అంటే అప్పట్లో కాంగ్రెస్ వరుసలు 35 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 3 బొంగులు 6 తాటాకులు ఇచ్చేవాళ్ళు. అవలా